నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బంది నిత్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని సూచించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు. రోగులు వ్యర్థ పదార్థాలను చెత్త డబ్బాలోనే వేయాలని చెప్పారు. శానిటేషన్ ఏజెన్సీ పనులను ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు. మొత్తం బుట్టలతోనే నడవాలి మనం. అది బిన్స్ ఉండాలి, సో దాట్ వర్కర్స్కి మొత్తనే అవసరం ఉండకూడదు. శానిటేషన్ వర్కర్స్ హాస్పిటల్లో అది తీసుకొని డస్ట్బిన్లో వేస్తారు. ఆ బిన్స్ అక్కడ వెళ్తాయి, కొత్త బిన్ ఇక్కడ ఉంటుంది. సో 2 sets ఆఫ్ బిన్స్, అది రొటేషన్లో నడవాలి. నో ఇష్యూస్. సో తర్వాత ఏం చేయాలి, ఆ బిన్స్ అక్కడ లైన్అప్ చేసి ఉంటాయి, రైట్? సో ఆ బిన్స్ తీసుకొని ఓన్లీ ట్రాక్టర్లో లోడ్ చేయడం అంతే. వేరే ఇది సార్ట్ చేయడం లేదా ఇంకా దాంట్లో గంపపారాతో తీసుకొని జమ చేయడం అట్లా ఉండకూడదు. వాళ్ళు తెచ్చుకోవాలి, ఎందుకంటే కింద సామాన్ అంతా ఉంటుంది. దీంట్లోనే నా పురుగులు అవన్నీ వస్తాయి. ఆ డస్ట్బిన్స్ వాళ్ళు వాడడం లేదంటే తీసేస్తారు. సార్ కొన్ని ర్యాక్స్ ఉంటాయంటే చిన్న చిన్న ఐటమ్స్ ర్యాక్లో పెట్టుకోవచ్చు. ఇవన్నిట్లు ఉన్నాయా బాబు? గోధుమ పిండి, ఉప్మా రవ్వ, స్టోర్ లాగా ఇది పైన ప్లాస్టింగ్ చేసుకోవచ్చు. సామాన్లు తీసేయండి, లేకపోతే దాంట్లోనే పురుగులు వస్తాయి. అందుకని అది పెట్టి చూసినట్టు పైన రూపు కొంచెం సిమెంట్తో చేసేసి ప్లాస్టింగ్ చేస్తారు. బొమ్మలు తీస్తే సరిపోతుందా కదా? ఇది కూడా షెడ్డే ఉన్నట్టుంది కదా. ఒక్కొక్క కార్నర్ అసలు ఇక్కడ సరి చేసుకున్నాం, ఆ షెడ్లో సరి చేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా బ్యాగ్ సామాన్లు ఎందుకు, అది చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే అంత మనం చేసుకుంటూ వచ్చేస్తే ఎవరు వచ్చినా నువ్వు చెప్పొచ్చు. ఏదైనా చూడండి సార్ అంత బాగానే ఉంది, ఏమవుతుంది ఎక్కడ చూసినా అది కొంచెం సామాన్ అది ఎందుకు ఉంది అంటే మీ దగ్గర జవాబు లేదు. అట్లా ఎందుకు అవసరం? ఇది కిచెన్ కదా, ఈ వాళ్ళు తీసుకొచ్చారు మార్కెట్లో దొరుకుతుంది. ఇది